హలో, ఇప్పుడు ఇంట్లో ధనియా పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ప్యాన్ తీసేసుకొని ధనియాలు వేసేసి స్టవ్ సిమ్లో పెట్టేసి దోరగా ధనియాలని కలర్ చేంజ్ అయ్యేంత వరకు నెమ్మదిగా వేయించుకోవాలి. మళ్ళీ అవి మాడిపోతే ధనియా పొడి స్మెల్ మంచిగా ఉండదు, అది కర్రీలో వేస్తే. అందుకని దోరగా వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా సాయి జీర, కొన్ని లవంగాలు, కొన్ని దాల్చిన చెక్క, కొన్ని యాలకులు, ఇవన్నీ పచ్చివే. ఇవన్నీ మళ్ళీ ఫ్రై చేయకూడదు ప్యాన్లో. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని ఆ వేడి ఉంటుంది కదా, ఆ వేడికి అవి కొద్దిగా వేడవుతాయి. ప్యాన్లోనే ఉంచి అవన్నీ కొద్దిగా కలిపేసి పెట్టాలి. ఇవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీ పట్టుకోవడమే. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, లేకపోతే కూరలో అంతా పైన తేలుతుంటుంది వేస్తే. మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ జార్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కర్రీలో వేసుకోవచ్చు. ఇంట్లో ఈజీగా చేసుకునే ధనియాల పొడి. దట్స్ ఇట్. Thank you.